హలో అండి. నమస్తే. నేను మీ జోష్న. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చిట్టి చిట్టి జంతికలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇవి చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం నేను ముందుగా ఒక ప్లేట్ తీసేసుకొని ఇందులో ఒక జల్లెడని పెట్టేసుకొని ఒక 2 కప్స్ వరకు రైస్ ఫ్లోర్‌ని తీసేసుకోవాలి. ఈ రైస్ ఫ్లోర్‌ని మనము జల్లించుకోవాలి. ఏమైనా ఉంటాయి. ఇలా జల్లించుకొని పెట్టేసుకోండి. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం వీటిని పడేసుకొని ఇంకో హాఫ్ కప్ వరకు పుట్నాల పౌడర్‌ని వేసుకుంటున్నాను. నేను పుట్నాలని గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకొని పెట్టేసుకోండి. దీన్ని కూడా జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసేసుకోవాలి. ఆయిల్‌ని ఇలా మరుగుతున్నప్పుడు వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల జంతికలు క్రిస్పీగా వస్తాయి. ఆయిల్‌ని బాగా హీట్ చేసేసుకొని వేసేసుకోండి. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో నువ్వుల్ని వేసేసుకోవాలి. నేను ఒక 3 ఆర్ 4 టీ స్పూన్స్ వరకు నువ్వుల్ని వేసేసుకుంటున్నాను. ఈ నువ్వుల్ని వేయడం వల్ల జంతికలు మంచిగా టేస్టీగా వస్తాయి. ఇంకా 1 టీ స్పూన్ వరకు వాము కూడా వేసేసుకోండి. టేస్ట్‌ని బట్టి సాల్ట్‌ని వేసేసుకోండి. నేను 1 ½ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇంకా ఒక 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసేసుకోవాలి. కరెక్ట్‌గా సరిపోతుంది. ఒక 2 టీ స్పూన్ వరకు. ఇలా వేసుకున్న తర్వాత మనము పిండిని ఒకసారి మంచిగా కలుపుకొని పెట్టేసుకోండి. పిండికి మంచిగా ఉప్పు, కారం పట్టేలాగా ఒకసారి వాటర్ వేయకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా ఉండేలాగా కలుపుకోవాలి. ఈ పిండి కొంచెం మెత్తగా ఉండేలాగా కలుపుకోండి. ఇలా మెత్తగా చేసుకోవడం వల్ల జంతికల్ని ఈజీగా మనము చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ పాటు నాననివ్వాలి. నేను ఈ జంతికలు చేయడానికి ఇలాంటి హోల్స్ ఉన్న ప్లేట్‌ని తీసేసుకున్నాను. ఇప్పుడు జంతికల కొట్టడానికి కొద్దిగా ఆయిల్‌ని వేసేసుకొని మనము పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్‌ని పెట్టడం వల్ల పిండి అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పిండిని మళ్ళీ సాఫ్ట్‌గా ఉండేలాగా కలుపుకుంటూ మనము జంతికల కొట్టంలో పెట్టుకుంటూ వీటిని ఒత్తేసుకోవడమే. మీరు పిండిని మెత్తగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మనకు ఈజీగా చేసుకోవచ్చు. ఈ జంతికలు చేయడానికి నేను ఒక ప్లేట్‌ని తీసుకున్నాను. మీరు కవర్ మీదనైనా చేసేసుకోవచ్చు. దీనికి కొద్దిగా ఆయిల్‌ని పెట్టేసుకొని ఇప్పుడు మనము వీటిని ఒత్తేసుకోవడమే. నేను చిన్న చిన్నగా చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే పెద్దగా కూడా చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా రౌండ్‌గా తిప్పేసుకోండి. అంతేనండి. ఇలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసము నేను ఆయిల్‌ని హీట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న జంతికల్ని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసేసుకోండి. అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేయండి. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇంకో సైడ్ తిప్పుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ పొంగకుండా వస్తే మనకు జంతికలు ఫ్రై అయిపోయినట్టు. చూడండి ఇలా క్రిస్పీగా ఉండేలాగా చేసేసుకోండి. ఈ కలర్‌లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్‌లోకి వేసేసుకొని మిగతా వాటిని కూడా ఫ్రై చేసేసుకోండి. అంతేనండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా, ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టండి. చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.